వాళ్ళ ఎవిడెన్స్ కానీ వాళ్ళ తాలూకు చెక్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆ, ఏ ఆనవాలు లేకుండా చక్కగా ప్లాన్ చేసి కిందనున్నటువంటి టీంతో పనిచేపించి ఈ దోపిడీ చేసేసి మాకేం సంబంధం లేదు డబ్బంతా కొట్టేసి బినామీ పేర్లతో ఎక్కడో పెట్టేసి మాకు సంబంధం లేదని చెప్పి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇలాంటి ఫ్రాడ్ సంస్థలు ఎన్నో తయారయ్యాయి. అందులో మంగ్లీ గారిది కూడా ఒకటి. మంగ్లీ గారిది ప్రమేయం లేదు, నేను నేను ఎంతో కష్టపడి ఎదిగాను, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి చాలా సంస్కారవంతమైన మాటలు నిజాయితీపరమైన మాటలు మాట్లాడింది బాగానే ఉంది. వెళ్ళి సిపి గారితో వెళ్ళి ఫోటో దిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని భయపెట్టడం కూడా జరిగింది. నేను సిపి గారితో మా సిపి గారు కూడా నన్ను నమ్మారు, మీరు కానీ ఏమైనా చేస్తే మళ్ళీ తిరిగి కేసు పెడతాననేటటువంటి భావం వచ్చేలాగా సిపి గారికి కూడా ఫోటో బాగానే ఇచ్చాడు. ఆమెకి కాదనడానికి ఏం లేదు. ఏదేమైనా ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి జీవితాలు నాశనం చేస్తున్నటువంటి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫోటోలు ఇవ్వకూడదు. ఇచ్చారు. ఈవేళ ఆ తమ్ముడు ఏదో నిజమే మేము తప్పు చేసామని చెప్పి దొరికిపోయాడు. నా తమ్ముడు చాలా అమాయకుడు, ఈయన ముఖం చూడండి, ఈయన ముఖం చూస్తే అసలు ఎలాంటి తప్పు చేసేవాళ్ళ ఉన్నాడని చెప్పి చాలా దీనంగా చాలా ఇదిగా మాట్లాడినటువంటి మంగిలి ఈవేళ ఏం సమాధానం చెప్తుందో మనకైతే తెలియదు. కానీ ఒక మాట మాత్రం నేను అడగదలుచుకున్నాను. మంగ్లీ గారు, మీకు మంచి సెలబ్రిటీ హోదా ఉంది, ఎన్నో కష్టాలు పడి వాళ్ళు డబ్బులు దాచుకున్నారు. ఒకవేళ మీకు సంబంధం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఆ బాధ్యత తీసుకుని ఆ కుటుంబాలను ఆదుకోండి. ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఆ పాపం ఒడిగట్టుకోకండి. మీరు బాధ్యత తీసుకుని వాళ్ళకి న్యాయం చేసి మీరు ఒక మంచి వ్యక్తిగా నిలబడండి అని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఊర్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అని చెప్తున్నారు. కానీ అంత డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటది? ఇది మొత్తం అబద్ధం చెప్తున్నారు. ఇచ్చిండొచ్చు, 1 లక్షనో లేదా 2 లక్షలు 10 లక్షలు అయ్యిండొచ్చు, కానీ కోట్లని ఎందుకు చెప్తున్నారని అడుగుతున్నారు. ఏం చెప్తారు? అంటే మానవుడు ఆశాజీ. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ₹1 కోటి అంటే పొలాలు ఉన్నవాడు పెద్ద ఇదేం కాదు. మన హైదరాబాద్కి 100 కిలోమీటర్ల అవతల ఎక్కడ అమ్మే సరే 10 కోట్లు అమ్ముతుంది పొలం, ఎకరం పొలం. అరెకరం అమ్మేసి ఏదో డబ్బు సంపాదించాలా, డబ్బుకు 4 డబ్బులు వస్తాయి కానీ ఆశపడతారు. ఎందుకంటే అమాయకత్వం ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి మన తెలంగాణలో అంటే ఆంధ్రాలో కానీ. అలాంటి నమ్మేటోళ్ళు మోసపోయేటోళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి 200 కోట్ల రూపాయల స్కామ్ ఇది. వెరితనంగా ఆలోచించకూడదు. చాలా మంది అందులో పెట్టారు కాబట్టి వేళ భవిష్యత్తు పోయింది కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి అండగా నిలబడాలి కదా, మనమైనా మాట్లాడాలి అండగా. అలాగే నాకు సంబంధం లేదు అని చెప్తున్నటువంటి మంగ్లీ గారు కూడా అండగా నిలబడాలి. నాకు సంబంధం లేదు, ఓకే, ఈ సంబంధం ఉందో లేదో చాలా స్కాములు పరిశీలిస్తే నాకు అర్థమైంది. కానీ కాకపోతే మనం డైరెక్ట్గా మీకు హస్తం ఉందని చెప్పడం ఎందుకు? హస్తం ఉన్నా లేకపోయినా మీ మీద పడ్డటువంటి మచ్చను తుడిచేసుకోవాలంటే మీరు బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయండి, అంతే తప్ప ఇలాంటి పిచ్చి ఆలోచన చేయకండి. ఇవాళ మీ తమ్ముడు వచ్చి లొంగిపోయాడు. అది ఎలా అయితే వాళ్ళ బాధితులు ఇబ్బంది లేకుండా ఉంటుందో, బాధితులకి మంచి చేసి వారితో మన్నలను పొందని తప్పులేదు. కానీ మళ్ళీ తప్పించుకోవాలనే ఆలోచన మాత్రం చేయొద్దని చెప్పి మంగ్లీ గారిని కోరుకుంటున్నాను.